హలో. హలో. మరి మీరు యూట్యూబ్‌లో వీడియోలో హ్మ్. అదే ప్రీమియం క్వాలిటీ కాకుండా సెకండ్ క్వాలిటీ 750 అని అన్నారు చూడండి. అవును. అది అది వేయించుకుంటే బానే ఉంటదా? బానే ఉంటది. మరి ఇంకొకటి కంపెనీది కాకపోతే 650కి కూడా చేస్తామన్నట్టుగా ఆ! చెప్పారు కదా! అవును. అది అది ఎలా ఉంటది? జనరల్‌గా మేము బానే అది ఉంటది. అది ఉండే ఇల్లు కాదు మేము యాక్చువల్‌గా. బాగానే ఉంటది. ఏం చెదలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు గదా! డీడబ్ల్యూపీసీనే చెదరెందుకు పట్టిద్ది? డబ్ల్యూపీసీనే. బట్ మీరు కంపెనీ రిలేటెడ్ కాదన్నారు గదా! అవును. అంటే దాంట్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటాయా? కంపెనీ టు కంపెనీ కాని దానికి? కొంచెం డిఫరెంట్ ఉంటది. ఆహా! అయితే దాని వలన ఏమి పెద్ద ఇబ్బందేం ఉండదు. జనరల్‌గా ఎక్కువేందంటే కంపెనీనే లుక్ లుక్ ఇష్టపడతారు. లుక్ అన్నీ సిమిలర్ ఉంటాయా? లుక్ మేము ఎట్ట పంపించాం లైట్ మాక్సిమం దానికి రీచ్‌గానే ఉంటాయి. దగ్గరగా ఉంటాయి. అంటే కేవలం మనం మనకి క్వాలిటీ క్వాలిటీనే తేడా అంతే. క్వాలిటీ క్వాలిటీనే తేడా. కావాలన్నప్పుడు దీనికెళ్ళాలి హై ఎండ్‌కి. హై ఎండ్‌కి లేపోతే కొంచెం తక్కువ ఉంటది. ఆహా! అది. అది ఓకే. గూడా అంటే చెప్పా గాని అందులో అది గూడా మినిమమ్ 500 అడుగు ఉండాలండి ఆ రేట్ అంటేని. అదేలే. అంటే అదేలే. అది క్వాలిటీ బాగుంటది. ఎక్సలెంట్ అందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. హ్మ్. అయితే ఆ షీట్ హైదరాబాద్ నుంచి రావాలి. అది ఇక్కడ దొరకదు మళ్ళీ. ఏది? నేను చెప్పిన 650 క్వాలిటీలో అయితే ఇది హైదరాబాద్ నుంచి బుక్ చేసుకోవాలి మనం షీట్లు. అవునా? మేముండేది హైదరాబాద్ యాక్చువల్‌గా. అది నేను హైదరాబాద్‌లో 150 పైన చేశా వర్కులు. ఆహా! నిన్న గూడా మేము మియాపూర్ మేముండేది. హైదరాబాద్‌లో ఉన్నాం. నేను రీసెంట్‌గా మియాపూర్‌లో కొండాపూర్‌లో 20 ఫ్లాట్‌ల అపార్ట్‌మెంట్ చేసాం. అదే మనగా ఆ రెండో ఇల్లు గూడా వాళ్ళు ఒకవేళ ఓకే అంటే ఆ! దీనికి ఈ క్వాలిటీకెళ్దామనిలెండి. రెండో ఎందుకు ఆ క్వాలిటీ ఎందుకు? రెండోది గూడా మీకు రెండోది ఓకే అంటే నేను ఆ 750ది 700 మీద చేపిస్తా. అదేనండి వాళ్ళేంటంటే అదే మొన్నేమో నేను 750ది 700కే చేసిస్తా మీకు. నేనే చెబుతున్నా ముందు మీరు అడగకుండానే. హ్మ్. రెండోది ఓకే అంటే రూ. 750 చెప్పా కదా! 700కే చేసిస్తా నంబర్ 1గా మీకు. హ్మ్. అదైతే. ఇన్క్లూడింగ్ అన్నీ గదా మీరు జెప్పేదిప్పుడు? ఇంక్లూడింగ్ అన్ని కిచెన్ బాస్కెట్స్ ఎగస్ట్రా. ఓహో! కిచెన్ బాస్కెట్స్ స్టీల్ పెడతారా? ఆ! టాండమ్ పెడతారా? అది మీదే. మీరు కొనుక్కోవడం ఏదైనా. స్టీల్ అయితే స్టీలు, టాండమ్ అయితే టాండమ్ మీ చాయిస్. అంటే ఇప్పుడు మనకి దానికి సైజ్ బేస్డ్ ఉండదా టాండమ్ బాస్కెట్స్? టాండమ్‌కి సైజ్ ఏమి ఉండదు. లోతు ఒకటే కావాలి మనకి. లోతు 18, 20 అంగుళాలు వస్తది. ఆహా! అంటే ఇప్పుడు మనం బయట ఎక్కడన్నా దొరికితే కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు. ఇయైతే ఓహ్! అనుకోండి స్టీల్‌యి అనుకోండి కంపల్సరీ అక్కడ డెప్త్‌ని బట్టి చేపించుకోవాలి ఆర్డర్ ఇచ్చి. అవునా? మళ్ళీ అయి ఎట్ట పడితే అట్టే సెట్ కావు మళ్ళీ. అక్కడ స్టీల్‌యి అయితే అక్కడ కంపల్సరీ అది ఉంటే ఆర్డర్ ఇచ్చి చేపించుకోవాలి. ఈ టాండమ్ అనుకోండి లోతు ఒకటి కంపల్సరీ ఉండాలి మనకి. లేకపోతే పనికిరావు మళ్ళీ బయటకొస్తాయి. ఆహా! అట్లా ఉంది అందులో. ఆహా! ఓకే అండి. అంటే ఇప్పుడు ఆ రెండో ఇల్లాళ్ళు గనక ఒప్పుకుంటే మేము గూడా ఇక్కడ ఇచ్చుకుందామని వెయిట్ జేస్తున్నాం. ఓకే. 700యి. చూడండి అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ఇంక్లూడింగ్ అయన్నీ హింజెస్ ఇయన్నీ ఉంటాయి గదా! క అంటే అంతా వచ్చిద్ది మేడం దాంతోనే. అంటే పెయింట్ మీకు కూడా. పెయింటింగ్ గూడా మీకు పంపించాగా సార్‌కి మళ్ళీ డీటెయిల్స్ అని చెప్పి 2 వీడియోలు పెట్టా చూడండి. నేను చూడలేదండి. మీరు నేను చూడలా? పొద్దున జాబ్‌కొచ్చొచ్చానులే. ఇప్పుడే వచ్చాను. సార్ గారికి సెపరేట్‌గా పెట్టాం మళ్ళీ అందులో ఉన్నా గూడా మళ్ళీ చూత్తారో చూడరో సెపరేట్‌గా ఇదిగా అందుకని మా క్వాలిఫికేషన్స్ మొత్తం అందులో ఉన్నాయి. జీ ప్రొఫైల్ ఎగస్ట్రా మాది ఎస్ఎస్ శాండిల్ వచ్చిద్ది. బాస్కెట్లు ఎగస్ట్రా టాండమ్స్ గాని, బాస్కెట్లు గాని అని చెప్పి ఇప్పుడు మనకి పెయింటింగ్ వన్ ఎక్స్‌ట్రా సైడ్ పడేది మనము ఎన్ని బాస్కెట్స్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటున్నామో అవి ఎక్స్‌ట్రా పడతాయా? కిచెన్ యాక్సెసరీస్ మొత్తం ఎగస్ట్రానే వస్తాయి. కిచెన్‌లో చాలా రకాలు ఉంటాయిలెండి. అంటే అంటే మనకక్కడ అన్ని అవసరం మనకి లేదు గదా! లేవులేండి. చెప్తున్నా నేను. కిచెన్ చాలా మంది ఒక్కొక్కళ్ళు విక్కర్ బాస్కెట్ అడుగుతారు. మేము ఉల్లిపాయలు ఆరబోసుకుంటాం. అర్థమైంది. బంగాళదుంపలు అర్థమైంది.